బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయి? అంటే సేమ్ బ్లడ్ గ్రూప్తోనే మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో దీని తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో బేసిక్గా బ్లడ్ ఎందుకు ఎక్కిస్తామంటేనండి, బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ హిమోగ్లోబిన్ అనేది బాడీలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అది బేసిక్ హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్. సో ఎప్పుడైతే మనకి హిమోగ్లోబిన్ శాతం తగ్గిందో అన్ని ఆర్గాన్స్కి స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్, మజిల్స్, బోన్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ శాతం తగ్గుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఒక 60 kgs పేషెంట్, ఒక 13 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉండాల్సిన పేషెంట్ 6 పాయింట్సే ఉంది ఆయనకి. సో ఆయనకి బ్లడ్ తగ్గినప్పుడు హార్ట్ ఏం చేస్తుంది అంటే, ఓకే ఇప్పుడు బ్లడ్ తగ్గింది, నేను బ్లడ్ తగ్గినా సరే అన్ని ఆర్గన్స్కి అవసరమైనంత ఆక్సిజన్ పంపించాలి అని అది ఎక్కువ ఫంక్షనింగ్ చేస్తుంది. అంటే నార్మల్గా 72 times కొట్టుకోవాల్సింది మోర్ దెన్ హార్ట్ కెపాసిటీ అది పంప్ చేసి కంపెన్సేట్ చేయడానికి హార్ట్ ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న వాల్యూమ్ తక్కువే ఉంది, సగమే బ్లడ్ ఉంది దానికి. కాకపోతే హార్ట్ మిగతా బాడీ అంతటికి కంపెన్సేటానికి ట్రై చేయడానికి ఇట్లా ఫాస్ట్గా కొట్టుకోవటం లాగా చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు హార్ట్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. ఓకే. సో ఈ హార్ట్ మీద అంత బర్డెన్ పడినప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఎట్ అ రిస్క్ ఆఫ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఓకే. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గింది అన్నప్పుడు అనదర్ మోర్ ఇంపార్టెంట్ రిస్క్ ఇస్ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావచ్చు. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ అనీమియా. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ సివియర్ ఎనీమియాలో ఉన్నారంటే ఫస్ట్ చెప్పే వాళ్ళకి జాగ్రత్త ఇదే, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావచ్చు. అవి రీజన్ అవ్వకుండా ఉండటానికి మనం చేసే ప్రయత్నమే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అందుకే వాళ్ళని ఆ 7 కింద ఉన్న వాళ్ళని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి ఆ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. సో దీనివల్ల సమస్యలు ఏమి రావంటారు? ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలామంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి కొంచెం అపోహలు ఉన్నాయి. ఎట్లాంటి అపోహలు అంటే, ఒకటి వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ నాకు ఏమైనా వస్తాయా అని భయపడుతూ ఉంటారు. ఇంకోటి బ్లడ్ ఎక్కించుకుంటే ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉంటాయా, మళ్ళీ ఇంకేమైనా సీరియస్ అయ్యి ప్రాబ్లం అవుతుందా అని కొంచెం హెసిటేషన్ చాలామందికి ఉంటుంది. కాకపోతే ఒకటండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి మనం స్టాండర్డ్ బ్లడ్ బ్యాంక్స్లో చేయించుకున్నప్పుడు, ఎవరైనా ఒక డోనర్ దగ్గర బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ ప్రాపర్గా దానికి సంబంధించిన స్క్రీనింగ్ అంతా చేస్తుంది. చేసి అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సరిపడగా బ్లడ్డా లేకపోతే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని స్క్రీనింగ్ చేసి, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ సేఫ్ ఫర్ ట్రాన్స్ఫ్యూషన్ అది రిసిపియంట్కి ఇష్యూ చేస్తారు. సో ప్రాపర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇన్ ఎవ్రీ స్టాండర్డ్ బ్లడ్ బ్యాంక్. సో అటువంటి భయాలు పెట్టుకోకూడదు. కాకపోతే ఎంత స్క్రీనింగ్ చేసినప్పటికీ ఒక 0.1 or 0.2% ఛాన్స్ ఉంటుంది ఎనీ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి. బట్ దెన్ ఇందాక మనం మాట్లాడుకున్న కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీతో కంపేర్ చేసుకుంటే అవి ఖచ్చితంగా వస్తాయి. ఇది వస్తుందో రాదో తెలియదు మనకి ఇన్ఫెక్షన్స్, అవి ఖచ్చితంగా వచ్చాయి. కాబట్టి రిస్క్ ఇస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకున్నప్పుడు వీ విల్ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఇందాక ఇంకోటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రియాక్షన్స్ వస్తాయని భయపడుతుంటారండి. నార్మల్గా బ్లడ్ డోనర్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ ఎక్కిచ్చే ముందు ఎప్పుడైనా పేషెంట్ దగ్గర క్రాస్ మ్యాచింగ్ శాంపిల్ అని తీసుకుంటారు. తీసుకుని బ్లడ్ డోనర్ ఇద్దరిది శాంపిల్ చెక్ చేసి క్రాస్ మ్యాచింగ్ రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత బ్లడ్ ఇష్యూ చేస్తారు. సో ర్యాండమ్గా బ్లడ్ తీసుకుని ఎక్కించేసుకోవటం అనేది ఉండదండి. క్రాస్ మ్యాచింగ్ శాంపిల్ తీసుకుంటారు, ల్యాబ్లో చెక్ చేస్తారు, రియాక్షన్స్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇష్యూ చేస్తారు.